నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నటువంటి చందంలోనే ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పత్రికలు తాము వేసుకున్న ముసుగుల్ని తొలగించుకుని పనిచేస్తున్నటువంటి తొలి సందర్భం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో గత 77 ఏళ్లుగా లేనటువంటి ఒక దౌర్భాగ్యకర పరిస్థితి. పత్రికలన్నీ కూడా లేదా టీవీలన్నీ కూడా అటో ఇటో ఏదో ఒకవైపు ఉండటం, న్యూట్రాలిటీ చచ్చిపోయి చంపేసుకుని చివరికి వదంతులని వార్తలుగా, అబద్ధాలని నిజాలుగా నమ్మించడం కోసమే తమకున్నటువంటి క్రెడిబిలిటీని చంపేసుకుంటున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితికి మొట్టమొదటిసారి వచ్చింది. వ్యవస్థల పతనం, వ్యవస్థల తిరోగమనం ఇంతకుముందు జరిగితే వ్యవస్థల పతనం పతాక స్థాయికి చేరినటువంటి వైనం. ఇప్పుడు తాజాగా ఏదైతే వాలంటీర్లని తొలగించడం ద్వారా పేదలు రోడ్డెక్కాల్సి వచ్చింది. మళ్ళీ పాత రోజుల దగ్గరికి తీసుకెళ్లారు. సచివాలయాల చుట్టూ బారులు తీరాల్సి వచ్చింది. ప్రాక్టికల్ అంశాల కంటే కూడా వక్రీకరణలతో కూడినటువంటి వార్తలతో, పండుటాకులపై పగ, జగన్కి అలవాటే, లేకపోతే సాక్షాత్తు సీఎం దుష్ప్రచారం, ఇట్లాంటి ఈనాడు వార్తలు. సరే, జ్యోతి అయినా అదే కోణంలో ఉంది. కాకపోతే ఒక ప్రాక్టికల్గా పబ్లిక్కి తెలియదా ఎవరు కంప్లైంట్ చేశారు, ఎవరు వాలంటీర్ వ్యవస్థ వద్దంటున్నారు, ఎవరు సచివాలయ వ్యవస్థను ఇంతకుముందు తప్పట్టారో ఇప్పుడు వాళ్ళే అదే సచివాలయం ద్వారా డబ్బులు ఇవ్వని ఎందుకన్నారు? మరి సచివాలయ వ్యవస్థ కూడా జగన్ మనుషులే అని చెప్పారు కదా. మరి ఇప్పుడు సచివాలయాలు జగన్ మనుషులు కాకుండా పోయారు, వాలంటీర్లు ఒక్కళ్ళే జగన్ మనుషులు అయ్యారు. రెండవది, వృద్ధుల మీద ఈ పగ ఎందుకు అన్నటువంటి పాయింట్కి జగన్కే పగ, చంద్రబాబుని దెబ్బకొట్టడానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. మరి నేను మధ్యాహ్నం నుంచి డబ్బులు ఎట్టిచ్చారు? పొద్దున్నే మరి ఎందుకు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్లారు? వాళ్ళే వెళ్తున్నారు 3 రోజుల నుంచి కూడా. ఎందుకంటే 1వ తారీఖు నుంచి ఇంటికి వచ్చేసేటటువంటి మనిషి రాలేదు. ఏంటయ్యా అని వాలంటీర్ని అడిగితే ఏం చేయమంటారండి, మమ్మల్ని పక్కన పెట్టారని చెప్పారు. మరి వాళ్ళు ఏం చేయాలి? వృద్ధులు ఎక్కడికి వెళ్ళాలంటే సచివాలయం దగ్గరికి వెళ్తే ఇస్తారంట అని చెప్పారు. సచివాలయాల దగ్గరికి వెళ్తున్నారు 3 రోజుల నుంచి. 1వ తారీఖు ఎవరని వాళ్ళకి తెలియదు, 2వ తారీఖు ఇవ్వడం కుదరదని వాళ్ళకి తెలియదు, 3వ తారీఖు డ్రా చేసుకుని తీసుకొచ్చిస్తారని వాళ్ళకి తెలియదు. దాన్ని మళ్ళీ వక్రీకరించి డబ్బులు లేక, డబ్బులు లేవని చెప్పి ఏడిపిస్తున్నారు. ఇలాంటి దిక్కుమాలిన నేరేటివ్స్తోనే ప్రస్తుతం నడుపుతున్నారు. ఎంతకాలం ఒక్క నిజాన్ని అబద్ధమని నమ్మించడం కోసం 100 వార్తలతో చేస్తున్నటువంటి ఈ అబద్ధాల వ్రతం ఎంతవరకు రైట్ ఆలోచించుకోవాల్సి ఉంది.